ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ముద్దాయిని గుర్జీ మండలం శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అరౌండ్ 1:30 జరిగింది ఈరోజు మధ్యాహ్నం. కాసేపట్లో ఆఫ్టర్ 1:30 112కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చారు. అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు లోపల ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణ ముద్దాయికి వచ్చేటట్టు కత్తి కూడా దొరికింది. కత్తి ఒక కత్తి వాడారండి. ఆ కత్తి కూడా తల్లికి ఎన్ని చోట్ల పొడవడం అట్లా ఏమైనా గుర్తించడం ఏమైనా జరిగిందా? తెలుస్తాయి. సో సీన్స్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది. స్ట్రగల్ కూడా జరిగింది. తర్వాత చంపడం జరిగింది. ఇప్పుడు మేము ఈరోజు పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంట్రోగేట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తుంది. ఎప్పుడు వచ్చాడని డీటెయిల్స్. సార్ ముఖ్యంగా విశాఖపట్నంలో ఫ్యూ మంత్స్ బ్యాక్ న్యూ పోర్ట్ పోలీస్ లిమిట్స్ అది 5-6 months బ్యాక్ జరిగింది. అది నవంబర్ లో జరిగింది. అది అమ్మాయి పూర్తిగా రికవర్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే అమ్మాయితో రెగ్యులర్గా నేను టచ్లో ఉన్నాము. సో అక్యూజ్డ్ కోసం మా టీం అప్పటి నుండి అక్కడే ఉన్నారండి, జమ్మూ దగ్గర. అక్యూజ్ మాత్రం ఇంటికి రావట్లేదు. అక్యూజ్ ఎప్పుడు ఇంటికి వస్తే వెంటనే. నవీన్ వచ్చేసి వ్యాగబాండ్, ఏజ్ 26 years. డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ నిజంగా డిగ్రీ చదివారా లేదా అది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలుసు. పేరెంట్స్ కి పూర్తిగా తెలుసు. ఆ వివాహం కోసం అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి. కానీ అప్పుడు ఇది తల్లిదండ్రులకు అమ్మాయి ప్రవర్తన నచ్చలేదు. అందుకే ఓపెన్ గా నిరాకరించకుండా వాళ్ళు ఒక 1 year ఆగుదాం, తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పారు. సో అలా జరిగింది. అప్పుడు అబ్బాయికి కోపం వచ్చిందట. ఎందుకు